Guys, welcome back to my channel. We are going to trip part 5. సో ఇప్పుడైతే మేము తిరుపతిలో సెకండ్ డే అనమాట. సో ఇప్పుడైతే మేము తిరుపతిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ని అయితే దర్శనం చేసుకుంటాం. పదండి వెళ్ళిపోదాం. మా చెల్లి చూసారా ఎలా చేస్తుందో. అండ్ హియర్ మేమైతే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆకలి వేస్తుంది, సో టిఫిన్ చేసి బయలుదేరుతాము ఇక్కడ తిరుపతిలో. అండ్ ఇక్కడైతే నేను పాతాళ గంగ టెంపుల్కి అయితే వచ్చేసాం మేమందరం. ఇక్కడైతే నేను కొబ్బరికాయనైతే కొడుతున్నాను. చూడండి గాయస్, 3 దెబ్బలకి కొబ్బరికాయ పలిగిపోయిందంతే. అండ్ ఇప్పుడు టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. చూడండి మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మా చెల్లి దర్శనం చేసుకుంటుంది. మా చిన్న చెల్లి కూడా వెళ్ళింది. అండ్ ఇక్కడైతే మేము కూర్చున్నాము. అండ్ సక్సెస్ఫుల్లీ పాతాళ గంగ టెంపుల్లో అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే అమ్మవారి తల్లి ఉంటారనమాట, గంగాదేవి ఉంటారు ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడైతే లంచ్ టైం అయింది కాబట్టి మేమైతే తిరుపతిలో లంచ్ చేయడానికి వచ్చేసాము. అన్నదానం చేస్తున్నారు గాయస్ ఇక్కడ, అందుకే అన్నదానంకి వచ్చేసాము. చూడండి గాయస్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇక్కడైతే ఇంకా ఫిల్ కాలేరు గాయస్. అండ్ సో గాయస్ మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు. చూడండి గాయస్, శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలవైన మొదటి అడుగు పెట్టిన స్థలం శ్రీవారి పాదాలు గాయస్. అండ్ మనకి ఇక్కడ నుంచి తిరుపతి కనిపిస్తుందంట గాయస్. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? అండ్ ఇక్కడైతే మేము ఈ టెంపుల్కి వచ్చాము. బట్ దిస్ టెంపుల్ టైమింగ్స్ అయితే అయిపోయాయి కాబట్టి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అండ్ వేరే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే. ఇదైతే ఆంధ్రప్రదేశ్లో అనమాట. అండ్ ఇప్పుడైతే మేము గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడైతే మేము అన్నదానం చేస్తున్నాము. చూడండి గాయస్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. గోల్డెన్ టెంపుల్లో అయితే మనకి నారాయణి మాత కొలువై ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే మేము అరుణాచలానికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బైక్స్ ఎన్ని ఉన్నాయో. దీన్ని చూస్తుంటే అర్థమైంది నాకు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అనేసి. అండ్ హియర్ మేమైతే అరుణాచలంకి అయితే వచ్చేసాము ఫైనలీ. అండ్ ద టెంపుల్ వాజ్ సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్ గాయస్. నిజంగా చెప్తున్నాను, టెంపుల్ అయితే చాలా బాగుంది. బయట గోపురమే చూడ్డానికి ఇంత బ్యూటిఫుల్గా కళతో ఉంటే ఇంకా లోపట ఆ శివయ్యని ఎలా కళ రూపంతో ఎలా ఉంటాడో అని చూడాలని ఉంది. సో ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. అండ్ చూడండి గాయస్, గోపురం చాలా బాగుంది గాయస్. మీరు కూడా మొక్కండి అందరూ. మీలో ఎంతమంది అరుణాచలంకి వెళ్ళారో కామెంట్ బాక్స్లో ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి గాయస్. ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము గాయస్. అండ్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీ అరుణాచలంలో ఆ శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. చాలా విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. సో చూడండి మాదైతే బయటికి వచ్చేసాము. ఇంకా మేము అందరం కలిసి మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే మాకు ప్రసాదాలు పంచుతారనమాట. సో మేమైతే పులిహోర తీసేసుకున్నాము. అండ్ ఒక స్వీట్ రైస్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మా దర్శనం అయిపోయింది గాయస్. ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. కంప్లీట్లీ అయిపోయింది దర్శనం. అండ్ మేమైతే నెక్స్ట్ డే కాళహస్తీశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడైతే
మా చెల్లి అండ్ మా డాడీ బర్త్డే అనమాట ఇవాళ. విష్ దెమ్ ప్లీజ్ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ సిస్టర్. కాళహస్తీశ్వరంలో దర్శనం అయిపోయాక ఇంటికి రిటర్న్ అవుతుంటే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి కనిపించింది. దట్ టు ఇన్ ద పర్ఫెక్ట్ టైం గాయ్స్. చూడండి ఎంత బాగుందో. ఐ వెరీ మచ్ లైక్ ఇట్ గాయ్స్. చాలా నచ్చేసింది నాకు అసలు ఇది చూస్తున్నాగానే అలా. అండ్ గాయస్ చూసారు కదా నేచర్ ఎంత బాగుండేనో. అండ్ మనకి ఇక్కడ వెళ్తుంటే ఇది ఒక లాస్ట్ టెంపుల్ ఇన్ అవర్ ట్రిప్ గాయస్. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసేసి కోదండ స్వామి వారి రామాలయం అనమాట ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ అ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్. అండ్ టోటలీ ఇక్కడికి మా టిప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. కీప్ సపోర్టింగ్ గైస్. సబ్స్క్రైబ్. బాయ్.